హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. అన్నపూర్ణ స్టూడియోస్ మొదలయ్యి అంటే ప్రారంభమయ్యి 50 సంవత్సరాల్లోకి అడుగు పెడుతోంది. సో ఈ విషయం అందరికీ తెలిసిందే. అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఎంతోమంది హీరోలు, హీరోయిన్స్ అండ్ టెక్నీషియన్స్, ఆర్టిస్టులు చాలామంది వచ్చారు. మరి ఆ హిస్టరీ అంతా ఏంటి, అసలు ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ అయింది ఏంటి, ఈ అంశానికి సంబంధించి మనకెన్నో విషయాన్ని తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అన్నపూర్ణ స్టూడియో స్టార్ట్ అయ్యి 50వ సంవత్సరంలోకి అడుగు పెడుతోందని చెప్పేసి అని అక్కడే నేను నాగార్జున గారు కూడా ఒక చిన్న గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అసలు అంటే అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభం అవ్వడానికి అసలు ముఖ్య కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? యాక్చువల్గా నాగేశ్వరరావు గారు మొదటి నుంచి ఆయన కెరీర్ మొదలైంది చెన్నైలో అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన అక్కడే పరిచయం అయ్యాడు, అక్కడే ఎదిగాడు, అక్కడే స్టార్గా అయ్యారు. కొద్ది రోజుల తర్వాత అక్కడ మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమంత్రులు వివిధ సందర్భాల్లో చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ టాలీవుడ్తో మీట్ అయినప్పుడు మీరందరూ రాష్ట్రానికి తరలి రావాలి అని వాళ్ళు పిలుపులు ఇచ్చేవారు. దాని ప్రేరణతో అక్కినేని నాగేశ్వరరావు 1964-65 ఆ టైంలో కుటుంబంతో సహా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. బంజారా హిల్స్లోనే ఆయన స్వగృహం కట్టుకొని అక్కడే ఉండసాగారు. అప్పటికే అందుబాటులో ఉన్న సారథి స్టూడియోలో ఆయనకు సంబంధించిన సినిమాల షూటింగ్ జరిగేది. నాగేశ్వరరావుతో సినిమాలు తీయాలనుకునే నిర్మాతలు అప్పటికే చెన్నైలో ఉన్నప్పటికీ వాళ్ళందరూ హైదరాబాద్ వచ్చి ఆయనతో పనిచేసేవాళ్ళు. కో ఆర్టిస్టులు కూడా, అంటే గుమ్మడి, కైకాల సత్యనారాయణ, ఈ జమున, ఇలా రేలంగి, గిరిజ, ఈ ఆర్టిస్టులు కూడా నాగేశ్వరరావు సినిమా కోసం ప్రత్యేకంగా చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ అశోక హోటల్ లేదా రాకాజీలు హోటల్ ఇక్కడ స్టే చేస్తూ షూటింగ్ చేసేవాళ్ళు. ఇదంతా కొంతకాలం సాఫీగా జరిగింది. హైదరాబాద్లో తెలుగు సినిమా పాతుకుపోవడానికి మొదటి పునాది అక్కినేని నాగేశ్వరరావుతో స్థిరంగా పడింది. సారథి స్టూడియోలో రెగ్యులర్గా ఆయన షూటింగ్ జరుగుతున్న ఈ నేపథ్యంలో ఈ సారథి స్టూడియో మెయింటెనెన్స్ అనేది నవయుగ అనే ఒక డిస్ట్రిబ్యూషన్ కమిటీ చేతిలో ఉంది. వాళ్ళు దాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు. వాళ్ళు పంపిణీ చేసే సినిమాలు ఇక్కడ షూటింగ్ జరగడానికి అనుకూలంగా నాగేశ్వరరావు సినిమాలు రెగ్యులర్గా జరిగేది. ఈ క్రమంలో ఒక సందర్భంలో సూపర్ స్టార్ కృష్ణ అక్కినేని నటించిన దేవదాసు అదే సబ్జెక్ట్ను అదే పేరుతో మళ్ళీ తీశారు. దాన్ని నవయుగ వాళ్ళే మొత్తం అంటే ఇప్పుడు 2 స్టేట్లు అంటున్నాం, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేశారు. అంతవరకు బాగానే ఉంది. దానికి అంటే కృష్ణ దేవదాసు రిలీజ్ అవుతున్నప్పుడే అక్కినేని నాగేశ్వరరావు తను నటించిన దేవదాసు సినిమాను కూడా రిలీజ్ చేశారు. అంటే మేము పంపిణీ చేసిన సినిమాకు పోటీగా నాగేశ్వరరావు తన సినిమాను మళ్ళీ రిలీజ్ చేశాడు అని వాళ్ళ మధ్య స్పర్ధలు మొదలయ్యాయి. అటు నవయుగకు ఇటు నాగేశ్వరరావు మధ్య కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ చాలా పెరిగిపోయింది. ఆ తర్వాత కృష్ణ అంటే నవయుగకు హీరో కృష్ణ మధ్య సత్సంబంధాలు ఉండడంతో కృష్ణ సినిమాలు కూడా సారథి స్టూడియోలో జరగసాగాయి. ఒక సందర్భంలో నాగేశ్వరరావు మహాకవి క్షేత్రయ్య అనే సినిమా కమిట్ అయ్యి ఆ సినిమా చిత్రీకరణ కోసం సారథి స్టూడియోలో ఫ్లోర్స్ అంటారు కదా షూటింగ్ కోసం, ఆ ఫ్లోర్లు అడిగితే నవయుగ వాళ్ళు ఇవ్వని చెప్పేశారు. ఎందుకంటే నాగేశ్వరరావుకు వాళ్ళకు వచ్చిన గ్యాప్ వల్ల స్టూడియో ఇవ్వడానికి నిరాకరించారు. దాంతో నాగేశ్వరరావు చాలా హర్ట్ అయిపోయాడు. అప్పటికప్పుడు మహాకవి క్షేత్రయ్యను బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ కంఠీరవ స్టూడియోలో ఆ సినిమా చిత్రీకరణ పూర్తి చేశారు. ఈ గ్యాపులో నాగేశ్వరరావుకు కలిగిన ఆలోచన ఒక సొంత స్టూడియో మనకంటూ ఉండాలి. ఆ ఆలోచన నుంచి పుట్టిందే అన్నపూర్ణ స్టూడియో. ఓకే, సో అక్కడ జరిగినటువంటి చిన్న అవమానం నుంచి వచ్చినటువంటిదే అన్నపూర్ణ స్టూడియోస్ అని అనుకోవచ్చు. ప్రేరణ కలిగింది. సో అక్కడ ప్రేరణ కలిగింది. సో అక్కడ స్టార్ట్ చేసి దాన్ని అలాగా ఇంకా ఫిలిం స్టూడియో అని చెప్పి యాక్టింగ్ స్కూల్స్ అని ఇలా చాలా స్టార్ట్ చేశారు. అంటే అన్నపూర్ణ స్టూడియోస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఏ మూవీ షూట్ చేశారు అందులో? అది అన్నపూర్ణ స్టూడియో ఆలోచన కలగగానే అప్పుడున్న ముఖ్యమంత్రుల్ని నాగేశ్వరరావు అభ్యర్థిస్తే ఆయనకు 22 ఎకరాల స్థలాన్ని బంజారా హిల్స్లో కేటాయించారు. ప్రస్తుతం చూస్తున్న బంజారా హిల్స్ ఆ రోజులో ఇలా ఉండేది కాదు. పంజాగుట్ట అనేది అందరికీ తెలిసిన ప్రాంతమే. అక్కడి వరకే ట్రాన్స్పోర్ట్. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే నడుచుకుంటూ రావాల్సిన ఆ రోజులో ఉన్న పరిస్థితులు అవి. రాళ్ళు రప్పలతో ఉన్న ఈ ప్రాంతంలో అక్కినేని నాగేశ్వరరావు తనకు కేటాయించిన 22 ఎకరాల్లో పైన 15 ఎకరాలు, కింద 7 ఎకరాలు ఉంటుంది. పైన ఉన్న 15 ఎకరాల్లో ఆయన స్టూడియోని డెవలప్ చేశారు. 1976లో ఆయన స్టూడియోను ప్రారంభించారు. అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ ఆ రోజు జరిగిన భూమి పూజకు ఆయనే కొబ్బరికాయ కొట్టాడు. స్టూడియోలో రూపొందిన తొలి చిత్రం సెక్రటరీ మన రామానాయుడు గారు నిర్మించారు. నాగేశ్వరరావు గారు అప్పటికే
హార్ట్ సర్జరీ కోసం అమెరికా వెళ్ళి వచ్చాక ఈ స్టూడియోలో యాక్ట్ చేసిన తొలి సినిమా మన సెక్రటరీ. ఆ సినిమా మంచి ఆదరణ పొందింది. ఎద్దనపూడి సులోచన రాణి నవల ఆధారంగా ఆ సినిమా తీశారు. ఆ విధంగా నాగేశ్వరరావు గారి స్టూడియోకు మొదలు కావడం, ఫ్లోర్లు నిర్మాణం జరగడం, ఆ తర్వాత ఒక ఫ్లోర్ నుంచి 4 ఫ్లోర్ల వరకు వెళ్ళడం జరిగింది. అంటే 1976లో ప్రారంభమైంది కన్స్ట్రక్షన్ అనేది. అంటే ఆ టైంలో ఆయన ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొనడం జరిగిందంటారా? ఇబ్బందులు అంటూ ఏమీ లేవు. ఎందుకంటే నాగేశ్వరరావు స్టూడియో నిర్మిస్తున్నాడు అనగానే అది ఒక టాక్ ఆఫ్ ఇండస్ట్రీలా అయింది. హైదరాబాద్లో ఇక తెలుగు చలనచిత్ర పరిశ్రమ పాతుకుపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అప్పటికే సారథి స్టూడియో ఉంది, అన్నపూర్ణ స్టూడియో కూడా నిర్మాణం జరగడం పట్ల అందరూ ఆనందమే వ్యక్తం చేశారు. అయితే ఈ స్టూడియో నిర్మించడంలో, పూర్తి చేయడంలో ఆయన కొద్దిగా ఇబ్బందులు పడ్డాడు. ఎందుకంటే చాలా పెద్ద స్థలంలో నిర్మాణం, ఆర్థికంగా ఆయన చాలా పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. వివిధ ఫైనాన్స్ సంస్థల ద్వారా లోన్ తీసుకొని ఆ స్టూడియోలో 4 ఫ్లోర్ల నిర్మాణం పూర్తి చేశారు. తను నటించిన సినిమాలన్నిటితో పాటుగా అప్పట్లో దాసరి నారాయణరావు గారు హైదరాబాద్లో తన సినిమాలు ఎక్కువ షూటింగ్ చేసేవాళ్ళు. ఆయన కూడా హైదరాబాదులోనే అన్నపూర్ణ స్టూడియోలోనే షూటింగ్లు ఎక్కువ జరిగినాయి. స్టూడియో మొదలైనప్పటి నుంచి అంటే 1976 నుంచి ఇప్పటి వరకు కూడా తొలుత సినిమాలు, తర్వాత హిందీ సినిమాలు, తమిళ్ సినిమాలు, ఆ తర్వాత టీవీ సీరియల్స్, టీవీ స్టేజ్ షోస్, ఇలా నిరంతరం ఆ స్టూడియో బిజీగానే ఉంది, ఇప్పటికీ కొనసాగుతుంది. సో అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన భార్య అయినటువంటి అన్నపూర్ణ గారి పేరు ఎందుకు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, అంటే కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అంటే ఆయన మొదటి నుంచి, ఆయన స్టూడియో కట్టక ముందు నుంచి కూడా అన్నపూర్ణ అనే నిర్మాణ సంస్థలో భాగస్వామి. దుగ్గుపాటి మధుసూదనరావుతో కలిసి ఆ సినిమాలో ఆయన కూడా భాగంగా ఉంటూ ఆ సినిమాలు నిర్వహించారు. అన్నపూర్ణ అనేది ఆయన సతీమణి పేరు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన సినిమా నటుడిగా ఉన్నప్పుడు ఆయన వివాహ ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో సినిమా వాడికి పిల్లనివ్వడం ఏమిటి అని ఆ రోజుల్లో, అంటే రంగులు వేసుకునే వాడికి పిల్లనివ్వడం ఏంటి అని ఆ రోజు కొద్దిగా వింతగా చెప్పుకున్న రోజుల్లో కూడా అన్నపూర్ణమ్మ గారు ఆయనను చూసి మెచ్చుకొని ఇష్టపడి వివాహం చేసుకుంది. పెళ్ళి అయ్యాక ఆయన స్టార్డమ్ బాగా పెరిగింది, బాగా కొనసాగింది. ఆర్థికంగా నిలబడడానికి కావచ్చు, సంతానం కావచ్చు, మరో విధంగా కావచ్చు, ఆయనకు అన్ని చోట్ల అన్ని సందర్భాల్లో అన్నపూర్ణమ్మ తోడుగా ఉంది. వాళ్ళ జర్నీ కూడా అలాగే జరిగింది. అన్నపూర్ణ స్టూడియో నిర్మాణంలో కూడా నాగేశ్వరరావు గారితో పాటుగా అన్నపూర్ణమ్మ కూడా కీలక పాత్ర వహించారు. ఆ సెంటిమెంట్, భార్య పేరు పెట్టడం అనేది చాలా సందర్భాల్లో చాలా వ్యక్తులు తమ సంస్థలకు, పరిశ్రమలకు పెడుతుంటారు. ఆ సెంటిమెంట్, తన విజయం వెనుక తన భార్య అన్నపూర్ణ ఉంది అన్న సెంటిమెంట్తో స్టూడియోకి అదే పేరు పెట్టారు. అంటే ఈ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి, లేదంటే అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారానే కొంతమంది హీరోయిన్లు కానీ, కొంతమంది ఆర్టిస్టులు కానీ వాళ్ళకి స్టార్డమ్ రావడం, అంటే పేరు రావడం, ఫేమ్ రావడం, ఇలాంటివి జరిగినాయి. అలా లిస్ట్ ఏమైనా ఉంది అంటారా? అన్నపూర్ణ స్టూడియో బేసిక్గా నాగేశ్వరరావు గారు నటించిన సినిమాల కోసం ఎక్కువ షూటింగ్ జరిగాయి అన్నపూర్ణ స్టూడియోలో. ఆ తర్వాత బయట కొత్త వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, బయట నిర్మాణ సంస్థలు తీసిన సినిమాలు అక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. అన్నపూర్ణ స్టూడియో ఏర్పాటు చేశాక అన్నపూర్ణ స్టూడియోస్ అని ఒక చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి నాగేశ్వరరావు, అంటే నాగేశ్వరరావు నిర్మాత అయినప్పటికీ వాటికి అక్కినేని నాగార్జున, అక్కినేని వెంకట, అంటే నాగేశ్వరరావు ఇద్దరి పిల్లల పేర్లే ఉంటాయి. తొలుత కళ్యాణి అనే ఒక సినిమా తీశారు. అందులో మురళీమోహన్ కథానాయకుడు, జయసుధ కథానాయిక. అంటే సబ్జెక్టు డిమాండ్ చేస్తే తనే నటించాలని కాదు, బయట వాళ్ళు కూడా చేయొచ్చు అని నాగేశ్వరరావు ఆ రోజే ప్రూవ్ చేశాడు. తర్వాత కృష్ణరాజుతో కూడా ఒక సినిమా తీశాడు. తర్వాత తను నటిస్తూ వరుసగా చాలా సినిమాలు చేశారు. నాగార్జునను ఇంట్రడ్యూస్ చేసే సందర్భంలో కూడా విక్రమ్ అనే సినిమాను 1985-86లో అన్నపూర్ణ స్టూడియోనే నిర్మించింది. అంటే హీరోలుగా ఇంట్రడ్యూస్ చేసింది వాళ్ళు ఏమీ లేదు, కానీ బయట హీరోలు అంటే 1-2 సినిమాలు యాక్ట్ చేసి సక్సెస్ అయిన వాళ్ళతోని నిర్మించే ప్రయత్నం చేశారు. కానీ అన్నపూర్ణ స్టూడియోలో తనే హీరోగా ఉండి, తన కొడుకు కూడా హీరోగా ఉండి, తన మనవళ్ళు కూడా హీరోగా ఉన్నప్పుడు బయట హీరోలతో చేయాల్సిన అవసరం వాళ్ళకి రాలేదు. సో టెక్నీషియన్స్ కూడా చాలామంది పరిచయం అయ్యారు ఫిల్మ్ ఇండస్ట్రీకి అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా. సో అలా పేరుగాంచినటువంటి టెక్నీషియన్స్ ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే ఒక సెట్ వేయాలంటే తన వెనకాల ఆర్ట్ డైరెక్టర్ పడేటువంటి కష్టం చాలా ఉంటుంది. సో మనకు బయటికి తక్కువ తెలుస్తుంది. సో అది ఒక డిజైన్ జస్ట్
అప్పటికప్పుడు వేసినటువంటి సెట్ అని కూడా ఎవరికీ తెలియదు. నిజంగా నిర్మించినటువంటి ఇల్లే అనేటువంటి భావనలోనే ఉంటారు చూసే ప్రేక్షకులందరూ. వాళ్ళ గురించి ఏమంటారు? యాక్చువల్గా సినిమా నిర్మాణం ఎలా జరుగుతుందంటే ఒక డైరెక్టర్కు ఒక యూనిట్ ఉంటుంది. కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టరు, ఆర్ట్ డైరెక్టరు, ఎడిటరు, ఇలా ఒక బ్యాచ్ ఉంటుంది వాళ్ళకు. చాలా సినిమాలు నాగేశ్వరరావు నిర్మాతగా ఉన్న సినిమాలే కాదు, కొన్ని వందల సినిమాలు అక్కడ షూట్ జరిగినాయి. దానికి సంబంధించిన టెక్నీషియన్స్ వచ్చి ఆ ఫ్లోర్ను రెంట్కు తీసుకొని సెట్ వేసుకోవడం జరుగుతుంది. దానికోసం ప్రత్యేకంగా వర్క్షాప్ కూడా ఉంటుంది. అంటే అక్కడ అవసరమైన వస్తువులు తీసుకోవడానికి అక్కడ అన్నపూర్ణ స్టూడియోలో వర్క్షాప్ కూడా ఉంటుంది. అంటే పరిచయం అంటూ స్టూడియో ద్వారా అని ప్రత్యేకంగా కాకుండా నాగేశ్వరరావుకు మద్రాసులో ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత ఉన్నప్పుడు కావచ్చు, తనకు అలవాటైన టెక్నీషియన్లు సహజంగా ఆయన సినిమాలకు పనిచేస్తూ ఉంటారు. ఈ సెల్వరాజ్ అనే ఒక కెమెరామెన్ ఉన్నాడు. నాగేశ్వరరావుకు నువ్వు చాలా బ్యూటీగా చూపెడతాడు, డ్యూయల్ రోల్ కూడా అద్భుతంగా ప్రజెంట్ చేస్తాడు అన్న పేరు ఆయనకు ఉంది. ఆయన కొనసాగాడు. ఆ తర్వాత వచ్చిన నవకాంత్ కానీ మరోవరు కానీ అక్కడ సక్సెస్ అయ్యారు. బయటి ప్రొడ్యూసర్లు వాళ్ళ కోసం వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియో అంటే ఆ తర్వాత క్రమంలో 1910 or 12లో అన్నపూర్ణ స్టూడియో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా నెలకొల్పింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇప్పటికీ అది కొనసాగుతుంది. దానికి సంబంధించి వేరే అంత సెక్షన్ అంటే మొత్తం ఆల్ ఇండియా నుంచి కేవలం యాక్టర్సే కాదు, మిగతా టెక్నీషియన్ డిపార్ట్మెంట్లో ఆసక్తి ఉన్న వాళ్ళందరూ అక్కడ వచ్చి చేరేవాళ్ళు. వాళ్ళు శిక్షణ పొందారు. కొందరికి అన్నపూర్ణ స్టూడియోనే నిర్మించిన సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. కొందరు ఒకరిద్దరు ఫిమేల్ డైరెక్టర్స్ని అన్నపూర్ణ స్టూడియోనే ఇంట్రడ్యూస్ కూడా చేసింది. ఇప్పటికీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అంటే నారాయణ రాజు గారు, అన్నపూర్ణ స్టూడియోస్ కంటే ముందే సారథి స్టూడియోస్ ఉందని చెప్పారు. సో ఆల్రెడీ ఉన్నప్పుడు వేరే వాళ్ళు వస్తున్నారు అని అంటే ఉన్నటువంటి వాళ్ళు సహించరు. ఏదో ఒక చిన్న చిన్న ఇబ్బందులకి గురి చేయడం అనేది సర్వసాధారణం. సో మరి అన్నపూర్ణ స్టూడియోస్ కన్స్ట్రక్షన్ ఉన్న టైంలో ఆల్రెడీ ఉన్నటువంటి స్టూడియోస్ వాళ్ళు ఏమైనా ఇబ్బందికి గురి చేయడం కానీ అలా ఏమైనా జరిగిందా నాగేశ్వరరావు గారిని? సారథి స్టూడియో వాళ్ళు నవయుగ వాళ్ళు మెయింటెనెన్స్లో ఉంది. అది అప్పటికి ఇక్కడ హైదరాబాదు బేస్గా కొందరు సినిమాలు తీస్తున్నప్పుడు స్టూడియో అంటే అన్నపూర్ణ స్టూడియో ఉన్నా, సారథి ఉన్నా, మరొక స్టూడియో ఉన్నా, ఒక సినిమా కోసం కేవలం ఒకే స్టూడియోలో సినిమా మొత్తం తీయడం కుదరదు. ఒకసారి ఫ్లోర్స్ అందుబాటులో లేక ఉండొచ్చు, లేదా అవుట్డోర్ ప్రాంతంలో షూటింగ్ చేయాల్సి వచ్చు, లేదా కొన్ని స్టూడియోలో పోలీస్ స్టేషన్ సెట్టు, హాస్పిటల్ సెట్టు, జైలు సెట్టు, కోర్టు సెట్టు, ఈ లోగిలి హౌస్ లాంటివి ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు ఆ స్టూడియో అవి ఎక్కడ ఉంటే ఆ స్టూడియోకి వెళ్ళి షూటింగ్ చేసుకుంటారు. దానికి ఇబ్బందులు ఏముండవు. అందుకే హైదరాబాద్లో ఇప్పుడు 8-9 స్టూడియోస్ ఉన్నప్పటికీ వాళ్ళందరికీ రన్నింగ్లో ఉండడానికి కారణం ఒక సినిమాకు కేవలం ఒకే స్టూడియోలో తీయడం సాధ్యం కాదు. మిగతా స్టూడియోల్లో ఉన్న సౌకర్యాలను కూడా వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఆ విధంగా అన్నపూర్ణ స్టూడియో వచ్చినప్పటికీ సారథి స్టూడియోలో కూడా షూటింగ్లు కొనసాగాయి. ఓకే. సో ఇబ్బంది అయితే ఏం పడలేదు నాగేశ్వరరావు గారు ఈ కన్స్ట్రక్షన్ టైంలో అయితే. సో ఇప్పుడు ఒకప్పుడు ఎలా అయితే సారథి స్టూడియోస్లో అన్నీ జరిగేవో ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో కొన్ని సినిమాలు కావచ్చు, షోస్ కావచ్చు, అందరికీ తెలిసినటువంటి బిగ్ బాస్ కూడా అన్నపూర్ణ స్టూడియోస్లోనే షూట్ అవుతుందని చెప్పి అందరికీ తెలిసిందే. సో అంటే మిగిలినవన్నీ అన్నున్నా కానీ ఎందుకు అన్నపూర్ణ స్టూడియోస్ని చూస్ చేసుకుంటున్నారు చాలామంది? అన్నపూర్ణ స్టూడియోలో బేసిక్గా మొదటి నుంచి అంటే నేను ఒక 35 ఇయర్స్ నుంచి నేను మీడియా జర్నలిస్ట్గా ఉన్నాను. మొదటి నుంచి నేను చూస్తున్నాను సినిమా లాంచింగ్ అంటే కొబ్బరికాయ కొట్టడం, క్లాప్ కొట్టడాన్ని ప్రారంభం అంటారు కదా, ఆ ప్రారంభానికి సెంటిమెంట్గా అన్నపూర్ణ స్టూడియోనే చూజ్ చేసుకుంటారు. స్టూడియో సెంటిమెంట్గా అంటే అక్కడ సినిమా ప్రారంభిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా సినిమా పూర్తవుతుంది అని ఒక నమ్మకం, అక్కడ తీస్తే సక్సెస్ అవుతుంది అని మరో నమ్మకం, గెస్ట్లు రావడానికి అంటే ఒక 200-300 మంది వచ్చినా అక్కడ ఇబ్బంది లేని పరిస్థితులు అక్కడ ఉంటాయి, అనుమతులు గట్రా ఇవంతా చాలా సులువుగా జరుగుతుంది. కాబట్టి అన్నపూర్ణ స్టూడియోను ఒక సెంటిమెంట్గానే చాలామంది తీసుకుంటారు. ఇప్పటికి కూడా అది కొనసాగుతుంది. అంటే ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల్లో అన్నపూర్ణ స్టూడియోస్కి సంబంధించి నెగిటివ్ టాకే రాలేదా? ఇది సినిమా అనేది ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఉదాహరణకు పైన అన్నపూర్ణ 15 ఎకరాల్లో కావచ్చు, కింద 7 ఎకరాల్లో కావచ్చు, ఒకే టైం 5-6 సినిమాలు షూటింగ్ జరుగుతున్నప్పటికీ కూడా ఎవరికి వాళ్ళదే, ఎవరిది యూనిట్ వాళ్ళదే, ఎవరి గొడవ వాళ్ళదే, ఎవరి మేనేజర్లు వాళ్ళే. ఒక దాంట్లో మరొకరికి జోక్యాలు ఇవన్నీ ఏమి ఉండవు. ప్లస్ కేవలం ఇది మేకింగ్ ఈడ వేరే అంటే చట్టానికి విరుద్ధంగా జరిగే పనులు అక్కడ ఏమీ జరగవు. లా అండ్ ఆర్డర్ సమస్య కూడా రాదు. 6-7 లేదా రాత్రి 10 అయిపోయాక
సినిమా ప్యాకప్ చెప్పాక ఎవరి వాళ్ళకు చిత్ర యూనిటే పంపిస్తుంటుంది. ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసి ఫిమేల్ అయితే అయినా మహిళలు ఉన్నా సరే వాళ్ళను తగిన ట్రాన్స్పోర్ట్ ఇచ్చే వాళ్ళను పంపిస్తారు. కాబట్టి ఎలాంటి వివాదం తలెత్తలేదు. అంటే 22 ఎకరాలు కేటాయించింది అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అన్నారు. కానీ ఇప్పుడు ఎక్కువ మనం ఇంతే 7 ఏకర్స్ అని ఎక్కువ నోటెడ్ అందరికీ. సో రిమైనింగ్ ఏకర్స్లో కూడా కంప్లీట్గా స్టూడియోస్ అండ్ సెట్లు మొత్తం కన్స్ట్రక్షన్ చేసి ఉంచారా, లేకపోతే కొంత ల్యాండ్ ఏమైనా ఓపెన్గానే ఉంచడం జరిగిందా? ఇప్పుడు 15 ఎకర్స్లో ఫస్ట్ మొదటి ఫ్లోర్ నిర్మాణం అక్కడే జరిగింది. ఆ తర్వాత మిగతా 3 మొత్తం 4 ఫ్లోర్లు పైన 15 ఎకర్స్లోనే ఉంటాయి. దాని ఎదురుగా లాన్ ఉంటుంది. అంటే ఒక పాట తీసుకునే అవకాశం కూడా, ఒక కాలేజీ అట్మాస్ఫియర్ సీన్స్ కూడా తీసుకునే అవకాశం, లేదా మరేది నైట్ ఎఫెక్ట్ తీసుకునే అవకాశం ఇదంతా ఉంది. ఈ 7 ఎకర్స్ ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే, ఈ పాత తరం ఆర్టిస్టులు పోయి కొత్త తరం ఆర్టిస్టులు వచ్చాక, అంటే ముఖ్యంగా బాలీవుడ్ వాళ్ళు కూడా హైదరాబాద్ వచ్చి షూటింగ్ చేసేందుకు వాళ్ళు ఆసక్తి చూపేవాళ్ళు. వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే ఫ్లోర్ మొత్తం ఏసీ కావాలి అని డిమాండ్ చేసేవాళ్ళు. అంటే ఆర్టిస్టులకు అలా డిమాండ్ చేసే ప్రక్రియ మొదలయ్యాక సాధారణ ఫ్లోర్లలో వాళ్ళు రావడానికి ఇష్టపడకపోవడంతో నాగార్జున నేతృత్వంలో, అంటే అన్నపూర్ణ స్టూడియో మెయింటెనెన్స్ ఆయన చేతికి వచ్చాక కింద 7 ఎకర్స్లో ఒక 5-6 ఫ్లోర్లు ఏసీ ఫ్లోర్లు ఆయన నిర్మించారు. ఈ ఏసీ ఫ్లోర్లు నిర్మించడం వల్ల షూటింగ్లో యాక్టివిటీ బాగా పెరిగింది. ఆర్టిస్టులు కూడా ఇబ్బంది లేకుండా వచ్చి అక్కడ షూటింగ్ చేస్తున్నారు. కాబట్టి ఎక్కువగా అక్కడే జరుగుతుంటాయి. కాబట్టి ఎక్కువ మనం మాటల సందర్భంలో లేదా మీడియాలో కూడా 7 ఎకర్స్ అనే ప్రస్తావన వస్తుంది. అక్కడే మీరు ఇందాక చెప్పినట్టు బిగ్ బాస్ సెట్ కూడా అక్కడే వేశారు. అంతకుముందు గౌహతి పాట్నా దగ్గర ఇక్కడ వేసేవాళ్ళు. అక్కడ హైదరాబాద్ నుంచి గెస్ట్ అక్కడికి పోయి రావడం ఇబ్బంది కావడంతో ఇక్కడే అన్నపూర్ణ స్టూడియోలోనే దాని నిర్మాణం జరిగింది. అలాగే మిగతా ఫెసిలిటీస్ కూడా ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో 7 ఎకర్స్లో అందుబాటులో ఉంటాయి. సరైన టెక్నీషియన్లు ఇక్కడ ఉన్నారు. అక్కడ కార్వాన్ అంటారు, అంటే ఆర్టిస్టులు బయట ఉంటే కార్వాన్ అనేది కావాలి. షూటింగ్ గ్యాప్లో కార్వాన్లో పోయి వాళ్ళు ఆ ఏసీలో రెస్ట్ తీసుకునే సౌకర్యం ఉంటుంది. ఈ 7 ఎకర్స్లో వాటి అవసరం రాదు, ఎందుకంటే అన్నీ ఏసీ రూమ్లే కట్టేశారు. ఫ్లోర్లో ఉన్నా ఇబ్బంది రాదు, బయటకు వచ్చి వాళ్ళకి ఇచ్చిన రూమ్లో కూర్చున్నా కూడా వాళ్ళకి ఇబ్బంది రాదు. ప్లస్ భద్రత బాగుంటుంది, మంచి సెక్యూరిటీ, బయట వ్యక్తులు ఎవరు వెళ్ళే అనుమతి లేకుండా ఎవరు వెళ్ళే అవకాశాలు ఉండవు. అంటే అన్నపూర్ణ స్టూడియోస్లోకి ఒక సినిమా వాళ్ళు అంటే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు కనుక హైర్ చేసుకుంటే సినిమా మొత్తం అక్కడే కంప్లీట్ చేసుకుని వచ్చేయచ్చు అంటారా? అలా అని చెప్పలేము, ఎందుకంటే అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నాయి ఫ్లోర్స్ మాత్రమే. ఒక హౌస్ సెట్ కావాలంటే మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది, లేదా ఖరీదైన హౌజులు కావాలంటే మనకు జూబ్లీ హిల్స్లోనే అనేకం షూటింగ్ అద్దెకించే ఇండ్లు ఉన్నాయి. లేదా సాంగ్స్ అంటే ఎక్కువగా విదేశాలకు వెళ్తున్న విషయం మీకు తెలిసిందే. విఎఫ్ఎక్స్ షాట్స్ అంటే గ్రీన్ మ్యాట్ వేసేటి ఫ్లోర్లలో చేస్తున్నారు. ఆ టెక్నికల్ సపోర్ట్ మాత్రం అన్నపూర్ణ స్టూడియోలో ఉంది. మిగతా వాటికి బయట కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం రామోజీ ఫిల్మ్ సీట్ లాగా నిర్మాత డబ్బుల సూట్ కేసుతో పోయి బాక్స్తో రావచ్చు అనేది అన్నపూర్ణ స్టూడియో లాంటి ప్రాంతాల్లో కుదరదు. కొంత బయట షూటింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, అంటే మనకి హైదరాబాద్లో చాలా స్టూడియోస్ ఉన్నాయి. సారథి స్టూడియోస్ అని, రామానాయుడు, పద్మాలయ స్టూడియోస్, ఇలా చాలా ఉన్నాయి. కానీ అన్నపూర్ణ స్టూడియోస్కి ఉన్నటువంటి ప్రత్యేకత అంటే ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు సారథి స్టూడియోకు పాత స్టూడియోగా వాళ్ళు అప్డేట్ కాలేదు చాలా కాలం. ఆ ఫ్లోర్లు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేది. ఒక విధంగా స్టూడియోలో మనం నిల్చుంటే బయట ఉన్న వీధి కూడా మనకు కనబడుతుంది. వీధిలో పోయే వాళ్ళు కూడా ఆ గోడెక్కి చూస్తుంటారు. ప్రైవసీ తక్కువ. అన్నపూర్ణకు వచ్చేవరకల్లా అన్నపూర్ణ అనేది ఒక సినిమా హైదరాబాద్లో టాలీవుడ్కు ఒక అమేజింగ్ ప్లేస్ లాగా కామన్ మ్యాన్కి అనిపించింది అది. అక్కడికి అన్నపూర్ణ స్టూడియో లోపలికి వెళ్ళి స్టూడియో చూస్తేనే ఎంతో ఆనందంగా అద్భుతంగా ఫీల్ అయ్యే జనాలు కూడా ఉన్నారు. ఇన్ని స్టూడియోలో ఉన్నప్పటికీ ఇప్పుడు రామానాయుడు స్టూడియో ఉంది, అక్కడ ఇన్ని ఫ్లోర్స్ లేవు. ఓకే, పద్మాలయ స్టూడియో అసలు ఇప్పుడు లేదు, ఉన్నప్పుడు కూడా ఇంత ఫ్లోర్స్ లేవు. ఆడ అంత పైన ఒక ఫ్లోరు, కింద మొత్తం 3 ఫ్లోర్లే ఉండేది. అవి అందుబాటులో లేకుండా పోయాయి. అన్నపూర్ణలో మాత్రమే కంఫర్టబుల్గా ఫ్లోర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందాక చెప్పినట్టుగా ఒక పోలీస్ స్టేషన్ సెట్, ఒక హాస్పిటల్ సెట్టు, బయట లాను, బయట చిన్న పార్క్ లాంటి అట్మాస్ఫియరు, పైనుంచి చూస్తే సిటీ అంతా కనపడడం, ఇవన్నీ సినిమాకు కావాల్సిన వాతావరణం అంతా అక్కడ ఉంది. ప్రివ్యూ థియేటర్ కూడా ఉంది అక్కడ. అందువల్ల అన్నపూర్ణను ఎక్కువ చూస్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ నారాయణ రాజ్ గారు, అన్నపూర్ణ స్టూడియోస్కి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నందుకు. ఓకే, థ్యాంక్ యూ.